బ్రో ఇప్పుడు అత్యాచారాలు కావచ్చు ఇవన్నీ కూడా హిందువులే చేస్తున్నారు ఎక్కువగానే విధంగా కూడా చాలా కించపరుస్తూ మాట్లాడారు కదా. సో వీటన్నిటికీ మీరు ఏం చెప్తారు అసలు ఆయనకి? అన్న హత్యాచారానికి మతం ఏముందన్న? అన్ని రిలీజియన్స్లో జరుగుతాయి. అవతలోడి మైండ్ సెట్ అవతలోడి బుద్ధి బాగోపోతే జరిగిద్ది. హిందువులే చేస్తుంటే తప్పు. మనకున్న ధర్మం కానీ హిందువులు కానీ మనకున్న ధర్మం చాలా గొప్పది. మన ధర్మం అలాంటి నేర్పిది. మన సనాతన ధర్మం అది పాటించినాడో అలా చేయరు. అలా పాటిమని చెప్పాడు శివాజీ అన్న, అందులో ఉంది. చీర కట్టుకొని పద్ధతిగా ఉండని చెప్పినందుకు ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది. లాగి ఆయన్ని ఇబ్బంది పెట్టారు, క్షమాపణ చెప్పించారు. ఇప్పుడు వీళ్ళు తిట్టింది కాక వీళ్ళు అన్నది కాక అన్వేషణతో అనిపించారు. అన్వేషణ మధ్యలో వచ్చాడు. ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా అన్నందుకు ఇంత పెద్ద ఇష్యూ చేశారు, ఇంత కేసుల వరకు వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం చేయాలంటారు అన్వేషణ? ఈ వ్యక్తిని కూడా వదలరు. కేసులు ఫైల్ అయినాయి. ఇండియాకి లాక్కొచ్చి కటకటాలు వేసి ఉప్పు కారం పెట్టి ఎక్కడ లాఠీ పెట్టకూడదు అక్కడ పెట్టి మళ్ళీ లగవాలంటే కొన్ని నెలలు టైం పట్టేలాగా ఇవ్వాలి. ఒకవేళ అవన్నీ కోలుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లేకుండా బయట ప్రజలు ఉండగా మేము ఇవ్వాల్సింది ఇస్తాం. బయటకు వస్తే స్టేషన్లో ఉంటే పోలీసులు ఇస్తారు, బయటకు వస్తే మేము ఇస్తాం. ఎక్కడున్నా కానీ మనోడు నడవడానికి ఇబ్బంది పడతాడు. థ్యాంక్ యూ.